వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు 26,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు, డిఏ మరియు పిఆర్సి బకాయిలు మరో 3,000 కోట్ల పెంపు. ఆ వివరాలు ఏంటో ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఎన్నికల మేనిఫెస్టోలో బకాయిల చెల్లింపు సహా ఎన్నో హామీలు అధికారంలోకి వచ్చిన వాటి గురించి పట్టించుకొని వైనం. 9 నెలల్లో మరో 3,000 కోట్ల బకాయిలు, మొత్తంగా 26,000 కోట్లకు చేరిన బకాయిలు. ఐఆర్ ప్రస్తావన లేదు, 2 డిఏల బకాయిల మాటే లేదు. ముందుకు సాగని పిఆర్సి చైర్మన్ నియామకం తమ ఆశలపై నీళ్లు చల్లిందంటున్న ఉద్యోగ పెన్షనర్లు. ఇక పూర్తి విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం ఏర్పాటై 10 నెలలు కావస్తున్నా ఐఆర్కు దిక్కు లేకుండా పోయిందని ఉద్యోగులు పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఆర్ గురించి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం చూస్తుంటే మోసపోయినట్లు అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు 27% ఐఆర్ ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. బకాయిలు, డిఏల మాట ఏంటి? ఉద్యోగులు పెన్షన్లకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొన్నప్పటికీ అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఆ ఊసే ఎత్తడం లేదని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. 10 నెలలైనా చెల్లించకపోవడంతో బకాయిలు మరో 3,000 కోట్ల రూపాయలకు పెరిగి మొత్తంగా 26,000 కోట్ల రూపాయలకు ఈ పెండింగ్ బకాయిలు చేరాయని వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి బడ్జెట్లోనే అసలు ఉద్యోగుల గురించి ప్రస్తావించలేదని, ఇప్పుడు రెండో బడ్జెట్లో కూడా ఉద్యోగుల అంశాలను ప్రస్తావించకపోవడం చూస్తుంటే కూటమి సర్కారుపై నమ్మకం సడలిపోతోందని ఉద్యోగ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. డిఏల గురించి కూడా సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ మాట్లాడటం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. గత ఏడాది జనవరి, జూలై డిఏలు పెండింగ్లో పెట్టిందని, ఈ బడ్జెట్లోనైనా ఐఆర్తో పాటు వాటిని చెల్లిస్తారని ఆశించామని, అయితే తమ ఆశలపై కూటమి సర్కార్ నీరు చల్లిందని ఉద్యోగ వర్గాలైతే మండిపడుతూ ఉన్నాయి. సిపిఎస్ ఉద్యోగులను నమ్మించి మోసం. సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ ఇప్పటి వరకు దాని గురించి ఆలోచన చేయకపోవటం ఉద్యోగులను మోసం చేయడమేనని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సిపిఎస్ విధానాన్ని కొనసాగిస్తున్నట్లు బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొన్నారని, ఇది సిపిఎస్ ఉద్యోగులను మోసం చేయడమేనని ఉద్యోగులైతే పేర్కొంటున్నారు. పిఆర్సి ఆశలపై నీళ్లు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి అమలు చేస్తామని, అలవెన్స్ పేమెంట్స్పై కూడా పునఃపరిశీలన చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ 10 నెలలైనా పిఆర్సి గురించి అసలు మాట్లాడకపోగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పిఆర్సి చైర్మన్ చేత రాజీనామా చేయించారని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు వివిధ రకాల ప్రభుత్వ పథకాలను వర్తింపచేస్తామని మేనిఫెస్టోలో చెప్పినా అది అమలుకు నోచుకోలేదని, తుదకు చిరుద్యోగులు కూడా దగాకు గురయ్యారని ఉద్యోగ వర్గాలైతే అంటున్నాయి. అదేవిధంగా వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచుతామని మేనిఫెస్టోలో మాట ఇచ్చి కూటమి ప్రభుత్వం మాట తప్పిందని, ఉద్యోగుల విషయంలో కూడా అలా చేయదనే గ్యారంటీ లేదనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 26,000 కోట్ల రూపాయల బకాయిలు, 2 డిఏలతో పాటు ఐఆర్ కోసం ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారని, వీటి గురించి అటు కూటమి నేతలు, ఇటు ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవడం లేదని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ మొత్తానికి ఈ 26,000 కోట్ల బకాయిల్లో కొంతమేరైనా చెల్లించాలని ఉద్యోగ పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు.